అశుతోష్ తీసి తన టైంను, టాలెంట్ను వృధా చేసుకున్నాడు. కొన్నేళ్లు యమ్రాజ్ బ్లాక్ బస్టర్స్ తీసి, తర్వాత ఎందుకని ఫ్లాప్ను తీయడానికి డిసైడ్ చేసుకుంది. నిజం ఏమిటంటే ఇక్కడ ఎవరూ పోటుగాళ్లు కాదు. అందరికీ ఆ సమయంలో అందే మెటీరియల్ మీద వాళ్లు తీసేది ఆధారపడి ఉంటుంది. అది మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడు. అంతే. నేను గాని, ఇంకెవరైనా గాని తీసుకునే మెటీరియల్ మా ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ ఇష్టానికి కారణాలు ఏమిటో మాకే తెలియకుండానే సాగిపోతాం. అందుకనే ఫలానా వాడు టాలెంటున్నవాడని గాని, లేని వాడని గాని చెప్పటం శుద్ధ అవివేకం. ఒకవేళ అనురాగ్ గనుక దౌడ్ చిత్రానికి పని చేయడానికి వచ్చి ఉంటే మేము ఫ్లాప్ సినిమా తీసి ఉండేవాళ్లం. కానీ సత్యకు మరో రైటర్ వచ్చినా అది మంచి చిత్రంగానే వచ్చేది. కానీ ఇక్కడ నేను సత్యకు పని చేసిన సౌరభ్, సందీప్ చౌతా లేదా అనేక ఇతర నటులు, టెక్నీషియన్ల క్రెడిట్ లేదు అనుకోకుండా మాకు వచ్చిన మెటీరియల్ను బట్టి మా అందరికీ పేరు వచ్చిందని మాత్రం అంటున్నాను. ఇక ఏది తీసుకోవాలో నాకు ముందే తెలిసి ఉంటే ఫ్లాప్ చిత్రాలను నేను ఎందుకని తీస్తాను? 10 ఏళ్ల కిందట సత్య విడుదలైంది. దానికి ముందు ఆ నటులు, టెక్నీషియన్లు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? అనురాగ్, సౌరభ్, మనోజ్ బాజ్పాయ్, సందీప్ చౌతా, కెమెరామన్ మక్తర్ కామ్రాన్, మేము దానికి ముందు తర్వాత ఏం చేశామో చూసుకుంటే మేమంతా ఎంత పెద్ద పోటుగాళ్లమో మీకే అర్థమవుతుంది. నేను వీడియో లైబ్రరీ ప్రారంభించడానికి పూర్వం నా స్నేహితులు, బంధువులు ఓ 20 మందికి వీడియో ప్లేయర్లున్నాయని లెక్కలు వేశాను. క్యాసెట్కు 10 రూపాయల వంతున రోజు నా ఫ్రెండ్స్ వద్దనే తీసుకుంటే 20 క్యాసెట్లు అద్దెకు రోజుకు 200 రూపాయలు, నెలకు 6000 వస్తాయి. అది షాప్ నడపడానికి అయ్యే ఖర్చు, ఆ పైన వచ్చే లాభం మీదే ఛాన్స్ తీసుకోవచ్చు అని ఆలోచించి నేను షాపును తెరిచాను. రోజూ 100 క్యాసెట్లు అద్దెకు పోయేవి కాని, నేను ఎవరిని నమ్ముకుని షాపు పెట్టానో ఆ 20 మందిలో నుంచి ఒక్కరు కూడా నా షాపుకి రాలేదు. వచ్చినా అద్దె రాలేదు. ఎందుకంటే వారు నా స్నేహితులు, నా బంధువులు కాబట్టి. ఒకవేళ ఆ 20 మంది నా షాపుకు రారని నాకు ముందే తెలిసి ఉంటే, నేను షాపును పెట్టేవాణ్ణి కాదు. అందుచేత ఈ విషయంలో నేను విజయాన్ని సాధించినట్టా? కానీ నిర్మాతలు ముందుగా శివ తీయాలని చెప్పారు. అదే విధంగా రంగీలా కంటే దౌడ్పై నేను ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను. నేను పోటుగాన్ని ఉంటే రంగీలా తర్వాత దౌడ్ ఎందుకు తీస్తాను? చివరకు నేను చెప్పదలుచుకుందేంటంటే నా సక్సెస్లు అన్నీ అనుకోకుండా వచ్చాయి. కానీ నా ఫెయిల్యూర్స్ అన్నీ నేను అనుకుని తీసినవే. నేను ఏవేవో ఐడియాలు వేసి నాకు తోచిన పద్ధతిలో పోతాను. చిత్రాలు తీస్తుంటాను. తప్ప కళాఖండం తీయాలని కూర్చోను. ఎందుకంటే కళాఖండాలు వాటంతటవే తయారవుతాయి కానీ మనం అనుకుని తీయలేం.